సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎవరు తిరుపతి లడ్డు మీద ఇంకా బయట మాట్లాడకూడదా అని నన్ను మీడియాలో అడిగినప్పుడు అదేం ఉండదు. ఎందుకంటే గ్యాగ్ ఆర్డర్ ఏమి ఇవ్వలేదు కదా సుప్రీంకోర్టు. ఆ మాట సిద్ధార్థ లూత్రా న్యాయమూర్తికి సమాధానంగా చెప్పిన దాంట్లో ఉంది, దెర్ ఇస్ నో గ్యాగ్ ఆర్డర్ అని. కాబట్టి న్యాయస్థానం ప్రక్రియ ఎలా జరగాలి, దర్యాప్తు ప్రక్రియ, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ నుంచి సిబిఐ పర్యవేక్షితమైనటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. స్వతంత్ర అనడం కూడా వాస్తవం కాదు. సిబిఐ డైరెక్టరే దీన్ని కూడా నిర్దేశిస్తారన్నా ఇంకా స్వతంత్రమే ఉంది. సిబిఐకే స్వతంత్రం లేదు, అది పూర్తిగా పంజరంలో చిలుక. ఆ విషయం అలా ఉంచితే ఇంకా వ్యాఖ్యలు చేయొచ్చో లేదన్నది ముఖ్యమైనది. తమాషా ఏమంటే ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దీన్ని స్వాగతిస్తున్నామంటూ ఇద్దరు సత్యమేవ జయతే అన్నారు. మరి సత్యం ఏంటి మనలాంటి సామాన్యులుగా అర్థం కావడం కష్టం. ఇక్కడ వైసీపీ నాయకులు చంద్రబాబు వాదన లేదా ఆయన బయట ఆరోపణ చేయటం సరికాదు అని కోర్టు చెప్పింది అనే ఒక విషయాన్ని చూసి మొత్తం మీద తప్పంటూ జరిగి ఉంటే చిన్న పొరపాటు జరిగినా అది చాలా బాధాకరం, కోట్లాది మందిని ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యను వాళ్ళు విస్మరించటం వాస్తవికత కాదు. తప్పకుండా ఎవరికి చెప్పాల్సింది న్యాయస్థానం వాళ్ళకి చెప్పింది. వైవి సుబ్బారెడ్డి మీద కూడా ఆయన కొంత తొక్కిపట్టారు అనే ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అందుకని న్యాయస్థానం చెప్పిందని ఏకపక్షంగా చూడటం ఏమీ సరికాదు. అలాగే బీజేపీ నాయకులు కూడా ఇంకా సిబిఐకి ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు ఏదో సనాతన ధర్మ బోర్డు పెట్టాలి, దానికోసం బిల్లు తేవాలి. ఆ విధంగా టీటీడీ లాంటి గొప్ప సంస్థను తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని బీజేపీ చేస్తున్నటువంటి, ఖచ్చితంగా చెప్పాలంటే కుట్ర, రాజకీయ కుట్ర. దాన్ని కూడా ఏమాత్రం మనం ఆమోదించే పరిస్థితి ఏమీ లేదు. ఇవన్నీ ముందు మనకి ఇంకా స్పష్టమవుతాయి చాలా ఆదాయం రీత్యా. కానీ అలాగే దక్షిణ భారతంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు తిరుపతి టీటీడీని ఇప్పటివరకు వాళ్ళు తెర వెనుక ఉండి ఆడిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా గుప్పిట్లోకి తెచ్చుకుందాం అని ఒక ప్రయత్నం. ఈ తీర్పులో సిబిఐ పాత్ర దానికి దోహదం చేయకూడదని మనం కోరుకోవాలి. ఇంకా మూడోది, చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం తిరుపతి వెళ్ళారు. ఎంత నిగ్రహించుకున్నప్పటికీ కూడా, సంయమనం చూపినప్పటికీ కూడా ఆయనకు ఇక్కడ ఏదో అంత దారి తప్పిపోయింది, దాన్ని మేము చక్కదిద్దాము, దిద్దుతాము అని చెప్పడాన్ని నుంచి చెప్పాలనేది ఆయనకు ఒక ప్రధానమైన ఎజెండాగా ఉంది. అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని వేరే విషయం. కానీ అండర్ కరెంట్గా, అంతఃప్రవాహంగా, అంతర్వాహినిగా ఉన్నది ఏంటంటే ఇది వరకు ఉన్నవాళ్ళు మతపరంగా వాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళు కాబట్టి దీన్ని కాస్త ఇలా చేశారు అనే ఒక సంకేతం ఇవ్వడానికి తెలుగుదేశం లేదా ఎన్డీఏ చాలా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలైతే దాన్ని అంతగా తీసుకోలేదు. పాలనాపరమైన అక్రమాలు, అవినీతి, నెయ్యి నాసిరకం కొనుక్కోవడం ఇట్లాంటి ఫిర్యాదులు వేరు. దాన్ని మతం కోణంలో చూపాలని ప్రయత్నం ఇక్కడ సమస్య. దాన్ని చంద్రబాబు నాయుడు నిన్న కూడా ఏదో ఒక విధంగా అటు ఇటు తిప్పారు. అయితే రాజకీయాలు నేను మాట్లాడినాను కూడా అనడం ద్వారా కోర్టు చెప్పిందని గౌరవిస్తున్నాను అనేది కూడా. కానీ సమాంతరంగా తెలుగుదేశం అధికార ప్రతినిధులు 5-6 మంది మొన్నటి నుంచి మొదలుపెట్టిన ఒక నివేదిక, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి తెప్పించారు నెయ్యి, ఎవరు, అవన్నీ ఆ వివరాలు నా దగ్గర కూడా ఉన్నాయి. నేను ఇంతకుముందు మీకు చూపించా, రేపు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను టెండర్లు, కొనుగోళ్ళు, అవినీతి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎక్కువగా ఉండొచ్చు, అంతకుముందు కొంచెం తక్కువగా ఉండొచ్చు, కానీ ఉన్నాయి. ఈ విషయం నాతో అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ అధికార ప్రతినిధులు అందరూ కల్తీ గురించి తాము మాట్లాడింది ముందస్తుగా అది పొరపాటు కాదని చెప్పడం కోసం ఆ రేట్లు, పోటీ, పోలికలు ఇవన్నీ తెచ్చి చెప్తున్నారు. చాలా వివరాలు ఉన్నాయి. అంతకుముందు ఏడాది కంటే ఏడాది తక్కువకి ఇవ్వటం, తక్కువ కోట్ చేయటం, ఎక్కువ చెప్పి తగ్గించుకోవటం, ఇట్లాంటి అంశాలన్నీ దాంట్లో ఉన్నాయి. అవన్నీ చెప్తాను, అవి కొత్తగా జరిగినవి కాదు. కానీ కొత్తగా వీళ్ళు చెప్తున్నది అది నిజాన్ని తేలాల్సింది. దర్యాప్తులో అదే ముఖ్యమైన అంశం అవుతుంది. ఏఆర్ డైరీ పేరుతో కూడా ఎవరో అక్కడ స్థానికంగా వైష్ణవ్ ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆ ట్యాంకర్ అన్నది ఆరోపణ. అది దర్యాప్తులో తేలితే తప్పకుండా తప్పు పట్టవచ్చు, చర్యలు తీసుకోవచ్చు.
శిక్ష కూడా వేయచ్చు. దాని గురించి మీడియా గోష్ఠిలో చెప్పడం వల్ల ఉపయోగం లేదు. రేపు ఆ కమిషన్ స్వతంత్ర దర్యాప్తు సంస్థ వచ్చినప్పుడు దానికి చెప్పాలి. ఇంకోటి ఏమో ఈ రేట్లు తగ్గింపులు గోల్మాలు ఇప్పుడే జరిగినట్టు చెప్పడం కూడా పూర్తిగా సరికాదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే 2014-19లో ఈ పాత్ర వైసీపీ నిర్వహించేది. అప్పుడు ఇప్పుడు తిరుపతిలో ఉన్న భానుప్రసాద్ లాంటి బీజేపీ నాయకులు వాళ్ళు చేసే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు తిరుపతిలో తెర వెనుక విహెచ్పి పరివార్ వాళ్ళ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా ఇరుపక్షాల వైఖరుల్లో వాదనల్లో పెద్దగా మార్పేమీ లేదు. మేమే గెలిచామన్నట్టుగా వాళ్ళు చిత్రించుకుంటున్నారు. అది వాస్తవం అయితే కాదు. అంత ఏకపక్షంగా చెప్పడం సాధ్యమంటే సుప్రీంకోర్టులో తీర్పు లేదా ఉత్తర్వు ఆ విధంగా వచ్చేది కూడా కాదు. కేంద్రం మరో విధంగా వాదించి ఉండేది. కాబట్టి తిరుపతి లడ్డు వివాదం మరిన్ని ట్విస్టులు తిరగబోతూ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా ఒకరి లోగుట్టు ఒకరి హయాంలో జరిగింది మరొకరికి తెలుసు. వాళ్ళు కొన్నే మనకు చెప్తారు, చాలా విషయాలు చెప్పరు. ఎవరున్నా ఆశ్రితులు, ఎవరున్నా కానీ ఏమైనా అస్మదీయులు వాళ్ళు ఇది పొందుతారు. సరే, చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నట్టుగా మరీ శృతి మించిన విఐపి సంస్కృతిని తగ్గిస్తాము. అలాగే ఇంకోటి అన్నారు ఆయన, ఆహార పదార్థాలు. మళ్ళీ ఇదే వస్తుంది సమస్య. సరిగ్గా సాంప్రదాయం ప్రకారం ఉండేవి అక్కడ తినే విధంగా చేస్తాం. ఏంటంటే తిండికి సాంప్రదాయం. భారతీయులు చాలా విస్తారమైన ఉపఖండం లాంటిది ఇది. ఎంత విస్తారమైన ఆహార వస్త్రధారణ, వీటిలో చాలా వైవిధ్యం ఉంటుంది ఈ దేశంలో. అసలు నమ్మకాల్లోనే వైవిధ్యం ఉంటుంది. చాలాసార్లు చెప్పుకున్నట్టుగా బలి చక్రవర్తి వచ్చాడని చెప్పి ఓణం పండుగ చేసుకుంటారు కేరళ ప్రజలు, రావణలీల జరుపుతారు తమిళ ప్రజలు. ఇవన్నీ ఎవరు వచ్చి ఇప్పుడు అలాగే తెలంగాణలో కూడా హిడింబికి అక్కడ ఆలయం ఉందని మనం వింటాం. ఘటోద్గజుడికి చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో దుర్గాదేవి యొక్క మూలాల్లోకి, ఇప్పుడు దసరా నవరాత్రులు ఆమెవే కదా, మూలాల్లోకి మనం వెళ్తే అనేక రకాలైన కథలు ఉన్నాయి. ఆమె ఆది శక్తి అని అన్నప్పుడు. అందుకనే ఈ వైవిధ్యాన్ని ఏదో పక్కన పెట్టి ఒక కోడ్ పెట్టాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే తినాలి, ఇవే వండాలి అన్నట్టుగా చేయాలనుకుంటున్నారే, అదైతే సాధ్యం కాకపోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఏం ప్రతిపాదనలు చేస్తారు ఇవన్నీ మనం చూడాలి. కానీ వైసీపీ వాళ్ళు మటుకు చంద్రబాబును అంటున్నామని అదే పనిగా తాము చేసిందంతా రైటు, తమ హయాంలో తప్పే జరగలేదని చెప్తే అది కూడా చాలా పొరపాటు. అనేక అవకతవకలు జరిగాయి, అవి ఉద్యోగులకు తెలుసు. ఈ కొవ్వు కల్తీ అని చెప్పడము, అది ఆ నెయ్యి వాడలేదు కదా అని లాజికల్ ఆర్గ్యుమెంట్, వాదన, తర్కబద్ధమైన వాదన తప్ప. అది కూడా రేపు స్వతంత్ర సంస్థ తేలేక న్యాయస్థానం తీర్పు ఇస్తుంది. వీళ్ళు ఒకరితో ఒకరు పోటీపడి, ఇంకోటి ఏమో ఈ 2 రోజుల్లో ఆ ధ్వజస్తంభం దగ్గర ఏదో ఊడిపోయిందని, ఇంకెక్కడో ఆహారంలో అది వచ్చిందని ఇది వచ్చిందని కొన్ని కథలు వాడికి చాలా భారీ. కానీ వాటి మీద కూడా ప్రజల్లో అంత తక్కువ స్పందనే ఉంది. విశ్వసనీయత కోల్పోతున్నారనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. ఏవేవో కథలు సృష్టిస్తున్నారు, వీటిని మనం ఆదరించకూడదు అని భక్తులు లేదా ప్రజలు అవగాహనకు వచ్చారు. కాబట్టి ఈ కథలు ఏవి పనిచేయడం లేదు. జరుగుండొచ్చు, చిన్న చితగా జరగలేదని చెప్పను. ఉదాహరణకు ధ్వజస్తంభాన్ని ప్రతిసారి కూడా మేము బ్రహ్మోత్సవాలప్పుడు దాన్ని తనిఖీ చేసి మరింత బాగా వాడుతూ ఉంటారు. ప్రతి గుళ్ళో జరిగేదే ఇది. సో ప్రతిదాన్ని అతిశయంగా చేసుకొని ఏదో అలజడి లేదా ఒక అనుమానం పుట్టించాలనుకోవటం ఎవరికీ మంచిది కాదు. ఎవరు చేసినా తప్పే.